హాయ్ అండి, వెల్కమ్ టు సిఎం రియల్ బిజినెస్. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఓల్డ్ హౌస్. ఇది లొకేషన్ వచ్చేసి వేణుగోపాల్ నగర్ అండి, సాగర్కాల బ్రిడ్జి పక్క నుంచి లోపలికండి. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 700 మీటర్లు ఉంటుంది. ఖమ్మం బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది. బైపాస్ రోడ్కి వచ్చేసి రెస్టిన్ హోటల్ దగ్గర నుంచి మనకి జస్ట్ 300 మీటర్లు ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్ బైపాస్ రోడ్కి. సో ఇది పిల్లర్స్తో కట్టింది అండి. ఇది అప్రాక్సిమేట్గా 15 సంవత్సరాల పైన అవుతుందండి, 15-20 సంవత్సరాలు అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ఈ పిల్లర్స్తో కట్టింది కాబట్టి స్టాండర్డ్గానే ఉందండి. సో 3 రూమ్లు అండి ఇవి వరుసగా. 3 రూమ్లు కలిపి ఇప్పుడు ప్రజెంట్ 9,000 రెంట్ వస్తుందండి. సో ఇది ఫేసింగ్ వచ్చేసి దీనికి 2 రోడ్లు ఉన్నాయండి. ఉత్తరం పక్క రోడ్ ఉంది, దక్షిణం పక్క రోడ్ ఉంది. సౌత్ అండ్ నార్త్ 2 సైడ్స్ రోడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అంటే బ్యాక్ సైడ్ సౌత్ ఫేసింగ్ వచ్చేసి క్లోజ్ చేశారు, గోడ కట్టారు. సో ఫ్రంట్ వచ్చేసి నార్త్ సైడ్ అండి, గేట్ ఉంది. దీనికి బోర్ కూడా ఉందండి, కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. గేట్ కొంచెం పెద్దది పెట్టుకుంటే కార్ కూడా పెట్టుకోవచ్చు లోపల. సో ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి, సీసీ రోడ్డు. ఇల్లు అయితే చాలా స్టాండర్డ్గా ఉందండి. ఓల్డ్ అయినా సరే ఉండాలనుకుంటే రీమోడలింగ్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే రెంట్కి ఇచ్చుకున్న రెంట్లు వస్తాయండి. సో దీన్ని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాండి మీకు. బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంది, అవసరమైతే అటు కూడా గేట్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఇది రేట్ వచ్చేసి 55 lakhs చెప్తున్నారండి. ఇది ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయిందండి. సో ప్రైవేట్ ఫైనాన్స్లో లోన్ కూడా వస్తుందండి. సో ఇది రేట్ వచ్చేసి 55 lakhs చెప్తున్నారు, 55 లక్షలు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీ ఏదైనా సోల్డ్ అవుట్ అయితే టైటిల్లో కంపల్సరీ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తానండి, గమనించండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి.